హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఈమెయిల్ ఇంటిగ్రేషన్ కోసం. స్టెప్ బై స్టెప్ వితౌట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటిగ్రేషన్ మీకు మీరుగానే చేసుకుంటారు. ఉడెమీలో జనరేట్ అయిన లీడ్స్ అన్నీ కూడా మీకు మీరుగానే ఆటో ఈమెయిల్ మొత్తం ఏఐనే చూసుకుంటది. ఆటో ఈమెయిల్ ఫాలో అప్ అనమాట. మీరేమి డైలీ మెయిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లెట్స్ కంటిన్యూ. హాయ్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఒక 3 డేస్ బ్యాక్ మనం ఉడేమిలో సోలో యాడ్స్ ఆల్రెడీ ఒక $250 పెట్టి మనం ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ స్టేటస్ ఏంటి? ఆర్డర్ నుంచి ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయి? చాలామంది చెప్తుందేంటంటే బ్రదర్ మేము సోలో యాడ్స్‌లో ఒక 100 క్లిక్స్ పెట్టాము. 150 క్లిక్స్ పెట్టాము. లీడ్స్ వచ్చాయి. సేల్స్ జనరేట్ అవ్వలేదు. ఒకవేళ సేల్స్ జనరేట్ అయినా సరే జస్ట్ ఒక $10, $20, $100 లోపే వచ్చింది గానీ, ఈ $500, $600 రావట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటని అడిగారు కదా! సో, దీనికి మేము లైవ్‌లో నేను సోలో యాడ్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. సో, దాని నుంచి ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయి. సో, జనరేట్ అయిన లీడ్స్‌కి ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయి. సో, జనరేట్ అయిన లీడ్స్‌ని ఏ విధంగా మీరు కంటిన్యూషన్ మీరు ఫాలో అప్ చేయాలి అన్నది నేను మీకు ఈరోజు లైవ్‌లో విత్ ఇంటిగ్రేషన్. ఓకేనా? సో, వారియర్ ప్లస్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి స్టెప్ బై స్టెప్ మీకు ఏం కావాలో నేను మీకు ఆల్రెడీ గూగుల్ డ్రైవ్ లింక్ నేను కామెంట్‌లో పెట్టాను. డ్రైవ్ లింక్ ఎళ్లి టోటల్‌గా ఇది చేయాలంటే 3 కావాలి. ఒకటి ఫన్నెల్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? 2 ఫేస్‌బుక్ అకౌంటు, ఇన్‌స్టా అకౌంటు. 3 ఒక ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్. నేను ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ కూడా మీకు లింక్ పెట్టాను సైన్ అప్. దాని పేరు గెట్ రెస్పాన్స్. సో, ఈ గెట్ రెస్పాన్స్ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే ఫస్ట్ 30 డేస్ ఫ్రీ. మీరు కావాలంటే చూడొచ్చు. చూడండి. ఇంకా ప్రీమియం ఫీచర్ యాక్టివేట్ చేయడానికి మనకి ఇంకా 6 డేస్ పడుతుంది. ఓకేనా? సో, ఆల్‌మోస్ట్ 24 డేస్ నేను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌తోని యూజ్ చేసి ఇప్పటిదాకా లీడ్స్ జనరేట్ చేశాను. ఓకేనా? సో, మనం ఫస్ట్ ఉడేమిలోకెళ్దాం. ఉడేమిలో మీకు ఆల్రెడీ తెలుసు నేను లాస్ట్ వీడియోలో చూపిచ్చాను. నేను ఆల్‌మోస్ట్ 475 క్లిక్స్ ఇచ్చాను. 475 క్లిక్స్ ఇచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు. స్టేట్ కంప్లీట్ అయింది. వన్ సెకండ్ చూడండి. సెల్లర్ హాస్ డెలివర్డ్ అంటే మనం ఏదైతే క్లిక్స్ ఆర్డర్ ఇచ్చామో, ఆ క్లిక్స్ డెలివరీ అయిపోయినాయి. సో, దాని స్టాటిస్టిక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? దాని స్టాటిస్టిక్స్‌లో చూడండి. ఆల్‌మోస్ట్ 475 క్లిక్స్‌కి ప్లస్ ఒక 70 బోనస్‌గా మనకి అడిషనల్ క్లిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే వాళ్ళ ఐపీ అడ్రెస్ ఎక్కడ నుంచి రిజిస్టర్ అయింది మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. అన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ నుంచి టాప్ టైర్ కంట్రీస్ మనం ఏదైతే పెట్టామో, ఆ టాప్ టైర్ కంట్రీస్ నుంచే మీకొచ్చింది. మీరు జియోగ్రాఫికల్ గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం మొత్తం ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయి అది కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ జనరేట్ అయిన లీడ్స్ ఎన్ని జనరేట్ అయిన మనం స్టార్టింగ్ మనం ఏదైతే లింక్ ఇస్తామో, ఆ లింక్‌లో మనం ముందుగానే ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌ది ఇంటిగ్రేషన్ చేస్తాం. అది ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం? ఈ ఫన్నెల్ ఏ ఫన్నెల్ మనం యూజ్ చేసాము? ఆ ఫన్నెల్ కూడా మీకు నేను చూపిస్తాను. ఆహ్, వన్ సెకండ్. ఫన్నెల్ కూడా మీకు ఎక్కడ ఇన్ఫోలోకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మన లింక్ ఇచ్చాను కదా! ఇది మన ఫన్నెల్ ఇచ్చాం కదా! సో, ఇదేంటంటే ఈ ఫన్నెల్ సాఫ్ట్‌వేర్ నేను ఫ్లెక్సీ ఫన్నెల్స్ యూజ్ చేసి చేశాను. సో, ఈ ఫన్నెల్స్ ఎలా చేయాలి? ఫ్లెక్సీ ఫన్నెల్స్ సంపాదించింది నేను సెపరేట్ వీడియో చేస్తాను. అయితే ఇక్కడేంటంటే మనం ఫస్ట్ ఏంటంటే క్లయింట్ వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ మెయిల్ మనం ఒక ఎగ్జాంపుల్ @gmail.com మెయిల్ ఐడీ ఇది క్లిక్ చేసి ఎవరైతే సైన్ అప్ హియర్ క్లిక్ చేశారో దీని నుంచి మన నెక్స్ట్ పేజ్‌కి మనం ఏదైతే ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో, ఆ నెక్స్ట్ పేజ్‌కి దీన్ని రీడైరెక్షన్ చేయడం చేసాం. అయితే ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్స్ మనం ఎంటర్ చేసామో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌లోకి సేవ్ అవుతాయి. సో, ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌కెళ్దాం. సో, ఆల్‌మోస్ట్ ఓకేనా? సో, ఆల్‌మోస్ట్ మనకి 207 ప్లస్ 69 మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను. ఫస్ట్ ఫన్నెల్ ఏదైతే వాడానో దాని నుంచి సేల్స్ తక్కువ జనరేట్ అవుతున్నాయి. స్లోగా ఉంది. సో, ప్లాన్ బి నేను అమలు చేశాను. సో, ఫస్ట్ ఫన్నెల్‌లో మన 69 కాంటాక్ట్స్ మనం లీడ్స్ మనం జనరేట్ చేసాం. సెకండ్‌ది ఎప్పుడైతే నేను మీకు చెప్పాను లాస్ట్ వీడియో కావాలంటే క్లియర్‌గా చూడండి. ఈ ఈ స్కిప్ చేసుకొని లాస్ట్ వీడియో చూడకుండా స్టెప్ బై స్టెప్ చూడకుండా చేస్తే అర్థం కాదు. నేను లాస్ట్ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాను. ప్లాన్ బి అప్లై చేయండని. ప్లాన్ ఏలో మనం 69 లీడ్స్ మనం జనరేట్ చేసాం. ప్లాన్ బిలో స్క్వీజ్ పేజ్ యూజ్ చేసి ఇక్కడ నేమ్ కూడా చూసుకోవచ్చు హ్యూమినిఫై. 207 కాంటాక్ట్స్ మనం లీడ్ చేసుకున్నాము. అయితే ఈ 207 కాంటాక్ట్స్, ఈ 69 కాంటాక్ట్స్ ఆల్‌మోస్ట్ మనం ఆర్డర్ చేసిన 475లో ఆల్‌మోస్ట్ 270 ప్లస్ మనకి లీడ్స్ అనేది మనం జనరేట్ చేయడం జరిగింది. ఈ లీడ్స్‌ని ఈ లీడ్స్‌ని
ఎలా మనం ఫాలో అప్ చేయాలి? సో, ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు మనకు తక్కువ సేల్స్ జనరేట్ అయితే, ఒకళ్ళు ఎక్కువ సేల్స్ జనరేట్ అయినా సరే, ఈ లీడ్స్‌ని మనం ఫాలో అప్ చేసి, ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే ఎవ్రీడే వాళ్ళకి ఆటోమేటిక్‌గా మెయిల్ ఎళ్ళడం జరుగుతుంది. ఆ మెయిల్ ఎళ్ళడం ద్వారా డైలీ ఎన్ని క్లిక్స్ మీకు క్లిక్ అయినియి, క్లిక్ అయిన తర్వాత ఏం చేయాలనేది కూడా ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది పర్చేజ్ చేశారు, ఆ ట్రాకింగు ఈ సాఫ్ట్‌వేర్ చూపిస్తది. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఎఫిలియేట్ మార్కెట్ మన వారియర్ ప్లస్‌లో కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ 207 మెయిల్స్‌కి ఈ 207 ఏదైతే లీడ్స్ ఉన్నాయో దీనికి ఒక కంటిన్యూ‌గా ఒక 7 రోజులు, ఈ రోజు నుంచి వరుసగా 7 రోజులు, ఏ రోజు ఏ మెయిల్ ఎళ్ళాలి, ఏ టైంకెళ్ళాలి మనం సెట్ చేయాలి. దాన్నే కాన్ఫిగరేషన్ అంటారు. లైవ్‌లో మీ ముందే నేను కాన్ఫిగరేషన్ చేస్తాను. ఒక టెస్ట్ మెయిల్ కూడా ఒక టెస్ట్ మెయిల్ కూడా నేనిప్పుడు మీకు జనరేట్ చేసి చూపిస్తాను. టెస్ట్ మెయిల్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? జస్ట్ మీరిప్పుడు ఏం చేయాలంటే, మన ప్రతీదీ కూడా చాట్ జీపీటీ లేకపోతే బాగోదు. సో, 1 సెకండ్, 1 సెకండ్. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఓకేనా? చాట్ జీపీటీలో మనం జస్ట్ టైప్ చేయాలి. ప్లీజ్ గివ్ ఏ 5 బెస్ట్ సేల్స్ కన్వర్టింగ్ ఈమెయిల్ సీరీస్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్. ఓకేనా? ఫాలోయింగ్ ప్రొడక్ట్ అని చెప్పి మన జస్ట్ ఇది ఏదైతే మనం ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో ఆ యూఆర్ఎల్ మనం కాపీ చేసి చాట్ జీపీటీలోకొచ్చి ఫర్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్. ఓకే. చూడండి సింపుల్‌గా నేను పెట్టాను కదా! హియర్ హియర్ ఈస్ ఎ 5 డే హై కన్వర్టింగ్ ఈమెయిల్ సీరీస్ ఫర్ ద ప్రొడక్ట్ గ్రాబ్ హ్యూమన్ ఫేమ్ ఇచ్చాను కదా! మీకు సింపుల్‌గా చూడండి. డే 1 ఈమెయిల్ సీరీస్ చూడండి. ఏం పెట్టారో డే 1, డే 2, డే 3 ఓకేనా? సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా మనకి ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ చూడండి డే 1 ఏం చేశారంటే క్యూరియాసిటీ ఇన్ హూక్, రెండోదేంటంటే వాల్యూ బెనిఫిట్స్, మూడోది సోషల్ ప్రూఫ్, ఫోర్త్ స్కార్సిటీ ఓకేనా? స్కార్సిటీ ఫైనల్ సీటీ కాల్ టు యాక్షన్ అన్నమాట. సో, ఈ 5 రోజులు ఈమెయిల్ సీరీస్ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా! సింపుల్‌గా ఫస్ట్ ఏంటి? సెకండ్ ఏంటి? ఓకేనా? సో, ఆల్మోస్ట్ జరగడం ఇచ్చేసారు కదా! సో, సింపుల్‌గా నేను మీకు ఇచ్చేస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఎంత సింపుల్‌గా నేను చేస్తాను చూడండి. ప్లస్ ప్లీజ్ జనరేట్ ఏ లోగో ఫర్ దిస్ ప్రొడక్ట్ టు అటాచ్ ఇన్ గెట్ రెస్పాన్స్ ఈమెయిల్ ఆటో రెస్పాండర్. సో, ఇది ఎలాగో జనరేట్ చేస్తది. ఇది కొంచెం టైం పడతది కాబట్టి ఈలోపు నేను ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌లోకి నేను తీసుకెళ్తాను. సో, ఎగ్జాంపుల్ ఇదే మన మన ఈమెయిల్ మార్కెటింగ్స్ ఇదొక ఫోల్డర్ కదా! సో, ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఓకేనా? ఈ ఈ సైడ్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆటో రెస్పాండర్స్ అని ఉంది కదా! ఓకేనా? ఆటో రెస్పాన్స్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్. సో, ఆటో రెస్పాండర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకేనా? ఆటో రెస్పాండర్స్ నేను ఆటో రెస్పాండర్ పెట్టినప్పుడు మీకు చూడండి ఆల్మోస్ట్ ఏదో కాంటాక్ట్ లిస్ట్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. డే 1, డే 2కి 2 ఈమెయిల్ లింక్స్ నేను ఆల్రెడీ టెస్టెడ్‌గా పెట్టాను ఇది. ఆ టెస్టెడ్ రిజల్ట్స్ మీరు చూడండి. 116 మందికి ఆ మెయిల్ అంటే స్టార్టింగ్ రోజు తక్కువ లీడ్స్ వస్తాయి కదా! ఇప్పుడంటే మన దగ్గర 270 లీడ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ రోజు 116 మందికి మెయిల్ ఎళ్ళింది. 116 మందిలో ఆల్మోస్ట్ మనకి 9.9% ఓపెన్ చేశారు. అందులో 0.86 టెస్ట్ మెయిల్ ఇది. 0.86 క్లిక్ చేశారు. ఎట్ ద సేమ్ టైము 116 మెయిల్‌లో మీకు 0.86 క్లిక్ రేట్ ఫస్ట్ రోజు టెస్ట్ మెయిల్. అది కాస్త డే 2కొచ్చేసరికి ఓకేనా? డే 2కొచ్చేసరికి ఏమైంది? 45 డెలివరీ అయ్యాయి. ఓపెన్ పర్సెంట్ చూడండి 4% ఓపెన్ అయింది. క్లిక్ రేట్ అంటే 4%లో 2% క్లిక్ రేట్. అంటే హాల్ఫ్ ఆఫ్ ద పీపుల్ ఆల్మోస్ట్ ఆల్రెడీ దీన్ని క్లిక్ చేశారు. అంటే ఎవరైతే ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన వాళ్ళలో సగం మంది ఆ యొక్క లింక్‌ని క్లిక్ చేయడం జరిగింది. మీకు సింపుల్‌గా ఓకేనా? సింపుల్‌గా నేను జస్ట్ మీకు చూపిస్తాను. ఇది స్టేటస్ ఆపేద్దాం. ఈ 2 స్టేటస్ ఆపేసి ఓకేనా? ఇదే మెయిల్ ఐడీని ఓకేనా? జస్ట్ డూప్లికేట్ చేద్దాం. జస్ట్ నేను డూప్లికేట్ చేశాను. సో, డూప్లికేట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ డే డే ఇది కదా! డే 3. సో, డే 3 నుంచి పెడదాం. ఓకేనా? సో, డే 3 నెక్స్ట్ మీకు 1 సెకండ్ సబ్జెక్ట్ లైన్ ఇక్కడ చూడండి.
సో మనకు ఆల్రెడీ చూడండి సబ్జెక్ట్ లైన్, డిజైన్ అండ్ కంటెంట్ ఉంది కదా. సో సింపుల్గా చాట్ జీపీటీకి వెళ్దాం. చాట్ జీపీటీకి వెళ్ళి వన్ సెకండ్. సో చాట్ జీపీటీకి వెళ్ళి మనం ఆల్రెడీ ఈమెయిల్ సిరీస్ మనం 5 జనరేట్ చేసాం కదా. సో ఫస్ట్ ఈమెయిల్ సిరీస్కి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ ఈమెయిల్ సిరీస్. వన్ సెకండ్. ఓకే. సో ఫస్ట్ సబ్జెక్ట్ లైన్ ఏముంది? ఓకేనా, ఫస్ట్ సబ్జెక్ట్ లైన్ టర్న్ టెక్స్టింగ్ టు టాకింగ్ హ్యూమన్స్ ఇన్ సెకండ్స్. ఓకేనా, ఇది హెడ్డింగ్ కదా. సో జస్ట్ కాపీ ఇట్. ఈమెయిల్ మార్కెటింగ్కి వెళ్ళండి. ఓకేనా, ఈమెయిల్ మార్కెటింగ్కి వెళ్ళి హెడ్డింగ్ జస్ట్ కాపీ పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిజైన్ అండ్ కంటెంట్ ఎడిట్, ఇది ఉంది. మీకు దాన్ని కూడా నేను ఎడిట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మెసేజ్లో ఏమి ఇచ్చాడు? బాడీ ఏ వచ్చింది కదా. సో జస్ట్ కాపీ చేశారు. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ దాంట్లోకి వెళ్ళాలి. ఈమెయిల్ దాంట్లోకి వెళ్ళి ఓకేనా, పేస్ట్. ఓకేనా, సో ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు మనది ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఉంది కదా. నేమ్ దగ్గర హై డియర్ ఇమేజ్ హే డియర్ కదా. ఓకే, హై డియర్. సో సౌండ్స్ బెటర్. జస్ట్ ఇక్కడ లింక్స్ ఇవన్నీ మనం కాపీ చేసుకుని ఉండాలి. సో దిస్ ఏ గేమ్ చేంజర్ ఫర్ డిజిటల్ మార్కెట్స్, చెక్అవుట్ హౌ ఇట్ వర్క్స్, యూ వోంట్ బిలీవ్. సో ఇక్కడ వాచ్ ద డెమో నో అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే వాచ్ ద డెమో నో దగ్గర మనం ఏం చేయాలంటే ఇక్కడ లింక్ పెట్టాలి. సో ఓకేనా, సేమ్ ఇదే వాచ్ ద డెమో నో పెడదాం. ఓకే, వాచ్ ద డెమోనో ఉంది కదా. సో దీనికి ఒక లింక్ని కాపీ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ వాచ్ ద డెమోనో దగ్గర ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది కదా లింక్. ఇక్కడ పెడితే టెక్స్ట్ చూడండి ఆల్రెడీ వాచ్ ద డెమోనో ఉంది. ఏ యూఆర్ఎల్కి డైవర్ట్ అవ్వాలని అది మనకు చూపిస్తుంది కదా. సో ఇక్కడ మన ఎఫిలియేట్ లింక్, ఫన్నెల్ లింక్ కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫన్నెల్ లింక్ కాదు. ఇక్కడ మన ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేయాలి. ఓకేనా, సో వారియర్ ప్లస్కి వద్దాం. సో మనం ఏదైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తామో ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మన ఎఫిలియేట్ లింక్. సో జస్ట్ సింపుల్గా ఎఫిలియేట్ లింక్ కాపీ చేసాం. మళ్ళీ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్కి వచ్చి యూఆర్ఎల్ కదా ఏదైతే మనం పేస్ట్ చేద్దాం అనుకుంటే ఇన్సెట్. సో మీకు సింపుల్గా చూడండి ఇక్కడ లింక్ అప్డేట్ అయింది. ఓకేనా, సో ఈ లింక్ ఇక్కడ అప్డేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ డే మెయిల్ కదా. లెట్స్ హ్యూమన్ఫై యువర్ మార్కెటింగ్, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఓకేనా, ఐడియా డన్. ఓకే డన్, ఇదంతా అయిపోయింది. ఓకేనా, ఇదంతా అయిపోయింది. లైన్ స్పేసింగ్ ఇవన్నీ చెక్ చేసుకోండి. డైనమిక్ కంటెంట్ యాడ్ కండిషన్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. ఓకేనా, సో డే 3 ఆటో రెస్పాండర్, డే 3 సేమ్ ఈమెయిల్కి వస్తుంది కాంటాక్ట్ రిప్లై టు ఈమెయిల్. ఓకేనా, సో నెక్స్ట్ సబ్జెక్ట్ అయింది. సో ఇక్కడ డిజైన్ అండ్ కంటెంట్ దగ్గర చూడండి. డిజైన్ అండ్ కంటెంట్ దగ్గర అటాచ్ ఫైల్ దగ్గర ఏముంది? ఏముందో చూడాలి. నెక్స్ట్ కదా, సో ఎర్నింగ్ వద్దు ఇక్కడ, రిమూవ్ అటాచ్మెంట్. సో డిజైన్ కంటెంట్ ఫార్మాట్ చేసుకోవాలి. ఇమేజ్ ఒకటి పెట్టాలి కదా.
టెక్స్ట్ ఫైల్. సో ఆల్రెడీ మనం జనరేట్ చేసింది కదా ఇక్కడ ఇమేజ్. ఫైల్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ యాడ్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి యాడ్. ఓకేనా. నెక్స్ట్ రిలీజ్. ఓకే. సో ఆల్రెడీ ఇది అయిపోయింది. నెక్స్ట్ సేవ్. ఓకేనా. సో జస్ట్ టెస్ట్ మీద ఇక్కడ చూడండి, సెండ్ టెస్ట్ మెసేజ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. టెస్ట్ మెయిల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏదైతే ఈమెయిల్ ఐడి లింక్ చేసామో ఆ ఈమెయిల్ ఐడి వస్తుంది. సో సెండ్ మెసేజ్. సో ఓకే, మెయిల్ సెండ్ అయింది కదా. సో ఇప్పుడు మన డాష్ బోర్డ్కి వద్దాం. ఏదైతే ఇది చేసామో అక్కడికి వద్దాం. ఇంకా చూడండి 4:47 టైం చూడండి. జస్ట్ టెస్ట్ డైరెక్ట్ టెస్ట్ అని వచ్చింది చూడండి. ఏ ప్రాఫిట్ ల్యాబ్ జస్ట్ మీరు చూడండి ఎలా వచ్చింది. ఓకేనా. సో వాడికి సింపుల్ చూడండి, మనం ఏదైతే మెయిల్ పెట్టాం ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ లింక్ అటాచ్ చేసాం కదా. ఓకేనా. సో ఈ లింక్ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి మనం ఏదైతే వెబ్ పేజ్ పెట్టామో ఆ వెబ్ పేజ్కి ఆటోమేటిక్గా రీడైరెక్షన్ అయిపోయింది. సో ఓకేనా. సో ఇలాగ ఎంతమంది దాన్ని క్లిక్ చేశారనేది ఆ డేటా కూడా సో మనకు సేవ్ అవుద్ది. సో బ్యాక్ టు ఇంటిగ్రేషన్. ఓకేనా. సేవ్ అండ్ పబ్లిష్. సింపుల్గా పబ్లిష్ అయిపోయింది. ఓకేనా. సో ఆటో రెస్పాండర్ పబ్లిష్డ్. సో ఇది డే 3 పెట్టాం కదా, సింపుల్గా దీన్నే. ఓకేనా. డూప్లికేట్. సో దాన్నే డూప్లికేట్ మళ్ళీ చాట్ జీపీటీ ఉంది కదా. సో ఇక సేమ్ అనమాట. ఓకేనా. సేమ్ దాన్నే మళ్ళీ ఇక్కడ ఎడిట్ మెసేజ్కి వెళ్ళడం, ఇక్కడ సబ్జెక్ట్ లైన్ టెస్ట్ చేయడం, ఇలాగా కంటిన్యూగా 12 డేస్. ఓకేనా. కంటిన్యూగా 12 డేస్ ఈ యొక్క ఈమెయిల్ సిరీస్ని ఒక 5, 7. ఇప్పుడు ఇది నార్మల్గా మనం చాట్ జీపీటీ నుంచి మనం లాంచ్ చేసాం. ఓకేనా. చాట్ జీపీటీ కాకుండా చాట్ జీపీటీ కాకుండా చాట్ జీపీటీ కాకుండా ఏదైతే మనం ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్. ఓకేనా. ప్రొడక్ట్ దగ్గర క్లిక్ చేసినప్పుడు కిందని జేవీ పేజ్ అని ఉంటుంది చూడండి. ఓకేనా. సో మీరు జేవీ పేజ్ క్లిక్ చేస్తే ఈ జేవీ పేజ్లో కూడా. ఓకేనా. జేవీ పేజ్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. జేవీ పేజ్లో కూడా స్వైప్స్. ఓకేనా. సో ఈ స్వైప్స్లో మీరు జస్ట్ ఇది క్లిక్ చేయండి. మీకు స్వైప్స్లో క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుంది కూడా చూపిస్తాను. సో మీరు స్వైప్లో క్లిక్ చేసినప్పుడు చూడండి. సో వీడు ఆల్రెడీ సబ్జెక్ట్స్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఆల్మోస్ట్ 7 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఓకేనా. సో 7 సబ్జెక్ట్స్ వాడొచ్చు. మళ్ళీ ఇక్కడ మెయిల్ కూడా మీకు ఏ మెయిల్ రాయాలనేది కూడా మెయిల్ అంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా వాడే ఈమెయిల్ సిరీస్లతో సహా వాడు ఇస్తాడు డేటా. దీన్ని జేవీ పేజ్ అంటారు. ప్రొడక్ట్ వారియర్ ప్లస్లో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడండి. వారియర్ ప్లస్లో ఏ ప్రోడక్ట్ అయితే మీరు ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయాలి. లింక్ ఎప్పుడు మీరు రైట్ సైడ్ పెట్టిన తర్వాత లింక్ సెట్టింగ్స్ వస్తాయి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఓకేనా. సో మీకు ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ జేవీ పేజ్, జేవీ డాక్యుమెంట్, ఇంకా ఇంకా ఇవి కూడా మీరు క్లిక్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసాను వచ్చింది. సో ఆ డాక్యుమెంట్కి వచ్చేసరికి మొత్తం మీకు మెయిల్ సిరీస్ చూడండి ఎన్ని మెయిల్ సిరీస్లు వచ్చాయి. సో ఇలాగా 12 డేస్కి సరిపడా ఎన్ని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ కూడా మినిమం 10 డేస్. లేదు 10 డేస్ ఇంటిగ్రేషన్ మీరు చేయలేరు స్టార్టింగ్, అట్లీస్ట్ ఒక 7 డేస్ ఈమెయిల్ ఫాలోఅప్ చేయండి. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ప్రోడక్ట్, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతే ప్రోడక్ట్ ద్వారా లీడ్ క్యాచ్ చేశారో దానికే కాదు. మీరు ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఇంటిగ్రేషన్ ఆటో రెస్పాండర్ ద్వారా పెడితే, ఎప్పుడైతే మీరు ఆటో రెస్పాండర్ ద్వారా మీరు పెడతారో, ఆటో రెస్పాండర్ ద్వారా పెట్టిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆ లీడ్స్, ఏదైతే లీడ్స్ మనకి జనరేట్ అయ్యాయో ఆ లీడ్స్ కాస్త. ఓకేనా. ఏదైతే లీడ్స్ మీకు జనరేట్ అయ్యే లీడ్స్ కాస్త సేల్స్ కింద మారి అప్పుడు మీకు ఇది ప్రాఫిటబుల్ అవుతుంది. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, దీన్నే ఆటోమేటిక్గా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు ఇంటిగ్రేషన్ చేయండి. ఒకవేళ మీకు ఇంటిగ్రేషన్ తెలియలేదు అనుకోండి, ఈ వీడియో క్లియర్గా చూడండి. ఇంకే డౌట్ వచ్చినా నా మెయిల్ ఐడి పెడతాను. నెక్స్ట్ ఈ ఈ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ డైరెక్ట్గా గెట్ రెస్పాన్స్, దీని పేరు. మీరు దీనికి ఎటువంటి లింక్ అవసరం లేదు. ఒక లింక్ కావాలన్నా సరే నేను గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను. గూగుల్ డ్రైవ్ లింక్లో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 1 మంత్ ఫ్రీ, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నేను మీకు దాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. ఇంకా నేను ఫ్రీ అకౌంటే వాడుతున్నాను. 24 డేస్ దీని నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయ్యి 24 డేస్. ఓకేనా.
స్టెప్ బై స్టెప్ నేను పెట్టిన ప్రతి వీడియో చూసుకొని చేయండి. వితౌట్ గైడెన్స్ లేకుండా మీరు ప్రాపర్‌గా హిందీ వీడియోసో లేకపోతే ఇంగ్లీష్ వీడియోస్ చూసి టెన్షన్ కన్‌ఫ్యూజ్ పడకుండా స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే వీడియోస్ పెట్టానో వీడియో వన్ బై వన్ చూడండి. క్లియర్‌గా చేయండి. ఒకవేళ మీకు ఇంకా ప్రాపర్‌గా ఎవరైతే ప్రెజెంట్ నా స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా ప్రాపర్‌గా మీకు కావాలనిపిస్తే నాకు నాకు ఆల్‌మోస్ట్ ఈమెయిల్ చేయండి. ఓకేనా? ఈమెయిల్ చేయండి లేదా నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు వన్ టు వన్ కాల్ ఫస్ట్ ఒక కాల్ బుక్ చేసి ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది మాట్లాడండి. కాల్ మాట్లాడిన తర్వాత మీకు నచ్చిందనుకోండి, ఇంకా మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఇంకా సేల్స్ ఫనల్స్ కావాలి, సోలో యాడ్స్ ఏ విధంగా కావాలి, ఫేస్‌బుక్ యాడ్స్ ఏ విధంగా కావాలి, ఈ ఫ్లెక్సీ ఫన్నల్స్ అంటున్నారు. ఈ ఫన్నల్స్ అంటే ఏంటి? ల్యాండింగ్ పేజ్ నేను ఇంకా క్లియర్‌గా, ఇన్ డీటెయిల్‌గా, ఇన్ డెప్త్‌గా నా కోర్స్‌లో నేను మీకు చెప్తాను. ఎటువంటి ఇది కూడా లేదు. సో, యాస్ ఆఫ్ నౌ టుడే ఏంటంటే ఈరోజు ఏంటంటే సోలో యాడ్స్‌లో ఎన్ని లీడ్స్ మనం జనరేట్ చేసాం? ఆ లీడ్స్ నుంచి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలి? ఆ వచ్చిన లీడ్స్‌కి ఏ విధంగా ఫాలో అప్ అవ్వాలి? ఇది నేను చాలా క్లియర్‌గా చెప్పాను. ఎవరైనా వీడియో గనుక స్కిప్ చేస్తూ చూస్తే ఒకసారి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి స్లోగా చూడండి. ఎందుకంటే మనకి ఒక దాంట్లో ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు ఒక, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక గంట సమయం దాన్ని కేటాయించి చూడడం తప్పులేదు. ఓకేనా? నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఒక్కసారి వేరియేషన్ చూడండి. మీరు యూట్యూబ్‌లో ఎతికే అన్నీ కూడా మెంటర్స్ గాని అందరూ కూడా మన హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. తెలుగులో ఇన్ డీటెయిల్‌గా, ఇన్ డెప్త్‌గా చెప్పినోళ్ళు చాలా తక్కువ మంది. ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పినోళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఒక్కసారి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యానో అదే స్టెప్స్ వన్ బై వన్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, నేను నెక్స్ట్ వీడియోలో ఈ ల్యాండింగ్ పేజ్ ఏంటి? ఈ ఫన్నెల్స్ అంటే ఏంటి? ఫన్నెల్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఏదైతే ఈమెయిల్ సీక్వెన్స్ అప్డేట్ చేస్తున్నానో 10 డేస్‌కి, 7 డేస్‌కి ఈ ఈమెయిల్ లింక్స్ ద్వారా ఈ ఈమెయిల్ లింక్స్ ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో మీరు లైవ్‌లో నేను మళ్ళీ మీకు వారియర్ డాష్‌బోర్డ్ అవన్నీ చూపించి నేను ఇంకో వీడియో మేక్ చేస్తాను. అంటిల్ దెన్ ఏదైతే వారియర్ ప్లస్‌లో అకౌంట్ ఉందో, ఏదైతే ప్రొడక్ట్ అప్రూవల్ వచ్చిందో, ప్రొడక్ట్ అప్రూవల్ వచ్చిన తర్వాత సోలో యాడ్స్ ఎవరైనా ఇస్తే, సోలో యాడ్స్ ఎలాగివ్వాలో కూడా నేను వీడియో పెట్టాను. ఒకవేళ సోలో యాడ్స్ ఇచ్చే ముందు మీకేమైనా ఇదిగా ఉంటే నాకు వాట్సాప్ కాంటాక్ట్ చేయండి. నేను గైడెన్స్ ఇస్తాను. ఉడేమిలో కూడా నేను ఒక లింక్ ఇస్తాను మీకు గూగుల్ లింక్‌లో. సో, ఆ గూగుల్ లింక్‌లో మీరు గనక ఇది చేస్తే నేను మీకు ఆల్‌మోస్ట్ $10 బోనస్ కూడా వస్తది. బోనస్ ఇచ్చి వచ్చిన లీడ్స్‌ని మీరు ఏ విధంగా ఇచ్చేయాలో నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. నేను మీకు హానెస్ట్‌గా ఐ విల్ ట్రై టు గివ్ మై రిప్లై. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.